హే గాయ్స్, మీరు కూడా హారర్ సినిమాలు అంటే ఎగ్జైట్మెంట్తో చూస్తారా? కానీ కుర్చీలు కదలడం, అర్జెంటుగా జంప్ స్కేర్స్ లేదా భూతం బూ అంటుంది అనుకునే రూటీన్ హారర్ కావాలంటే ఈ సినిమా అలాంటిది కాదు. డైస్ ఎరే మీ ఎక్స్పెక్టేషన్స్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో నిజంగా ఎవరు భయపెడుతున్నారు? ఒక ఆత్మ లేక మనసే మనల్ని వెంటాడుతుందా? ఈ ప్రశ్నలతో ప్రారంభమయ్యే ఈ కథ ఎక్కడికి వెళుతుందో ఈ రివ్యూలో క్లియర్గా చెబుతాను. మూవీ యొక్క బేసిక్ స్టోరీలను చూసుకుంటే కథ మొదలవుతుంది రోహన్తో. ఒక ధనిక ఆర్కిటెక్ట్, చాలా కేర్ఫ్రీ లైఫ్, అన్నీ సరిగ్గా నడుస్తూ ఉంటాయి. కాని ఒకరోజు అతని గర్ల్ఫ్రెండ్ కాని ఆత్మహత్య చేసుకుంటుంది. కాని ఇంటికి రోహన్ వెళ్లిన తర్వాత అతని అపార్ట్మెంట్లో విచిత్రమైన ఘటనలు మొదలవుతాయి. తలుపులు తానే మూసుకుపోవడం, రాత్రిగదిలో ఎవరో ఉన్నట్లు ఫీలింగ్ రావడం, అపార్ట్మెంట్ మొత్తంలో ఈరీ డిస్టర్బెన్సెస్. అది నిజంగా కానినా? ఆమె ఏదైనా చెప్పాలనుకుంటుందా? లేక దీని వెనక మరో శక్తి ఉందా? ఈ ప్రశ్నలతో రోహన్ జీవితం ఎలా మారిపోతుందో అదే డైస్ ఐరే కథ. మూవీలో ప్లస్ పాయింట్స్: యూనిక్ హారర్ స్టైల్. ఇండియన్ హారర్లో చూసే జంప్ స్కేర్స్, కదిలే వస్తువులు, రివెంజ్ భూతాలు ఇక్కడ ఏవీ లేవు. ఇది పూర్తిగా వాతావరణం మీద నడిచే హారర్. ఇది సినిమాలోని పెద్ద ప్లస్. డైరెక్టర్ మొదటి భాగంలో మూడ్ సెట్ చేశారు. చిన్న చిన్న చిల్స్ వస్తాయి, కానీ ఇంటర్వెల్ తర్వాత నిజంగా సినిమా గేర్ మార్చేస్తుంది. రోహన్ గదిలో కనిపించే ప్రెజెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, చివరి టెన్షన్ ఫిల్డ్ మూమెంట్స్ ఇవి సినిమా హైలైట్స్. ప్రణవ్ మోహన్ లాల్ నటన. అతను ఎక్కువ మాట్లాడడు, ఎక్స్ప్రెషన్స్తోనే భావాలు చూపిస్తాడు. ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్. సౌండ్ డిజైన్ మరియు విజువల్స్. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, విజువల్స్ ఇవి కలిసి నిజమైన ఈరీ ఫీలింగ్ సృష్టిస్తాయి. జంప్ స్కేర్ కాదు, మనసులో నెమ్మదిగా కూర్చుకునే భయం. ఇక మైనస్ పాయింట్స్: ఇది సాధారణ హారర్ ప్రేమికులకు నచ్చకపోవచ్చు. రూటీన్ గోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. పేసింగ్ చాలా స్లో. డైరెక్టర్ కావాలనే సీన్స్ని నెమ్మదిగా నడిపించారు. పేషెన్స్ లేని ప్రేక్షకులకు ఇది బోర్గా అనిపిస్తుంది. కాని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? మధు ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తాడు? కొన్ని వ్యక్తులనే ఎందుకు లక్ష్యం చేసుకుంటుంది? క్లియర్గా చెప్పరు. మీరే అర్థం చేసుకోవాల్సిన స్టైల్. సింపుల్ హారర్ చూస్తాననుకునే ప్రేక్షకులకు ఇది డీప్ మరియు కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. డైరెక్షన్: రాహుల్ సదాశివన్ మూడ్ బిల్డ్ చేయడంలో అద్భుతం. ప్రత్యేకంగా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ భాగాలు చాలా బాగా వచ్చాయి. కానీ నెరేషన్, స్లో ఎక్స్ప్లెనేషన్స్ చాలా తక్కువ. సౌండ్ డిజైన్ సినిమాలో అత్యంత శక్తివంతమైన విభాగం. టెన్షన్ క్రియేట్ చేయడంలో కీలకం. సినిమాటోగ్రఫీ, డార్క్ విజువల్స్, క్లోజ్ ఫ్రేమ్స్ చాలా ఎఫెక్టివ్. సో ఫైనల్గా మొత్తం మీద డైస్ ఐరే ఒక విభిన్న ప్రయత్నం. రూటీన్ హారర్ కాదు, అట్మాస్ఫియర్ మరియు సైకాలజికల్ భయం మీద నడుస్తుంది. ప్రణవ్ మోహన్ లాల్ నటన బాగుంది. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్. టెక్నికల్ శాఖలు సినిమాలోని యాక్చువల్ స్ట్రెంగ్త్. కానీ స్లో పేసింగ్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మరియు కన్వెన్షనల్ స్కేర్స్ లేకపోవడం వల్ల ప్రతి ప్రేక్షకుడికి ఇది కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం. స్లో బర్న్ అట్మాస్ఫేరిక్ హారర్ ఇష్టముంటే ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకోండి. మీకు ఏ రకం హారర్ సినిమాలు ఎక్కువగా ఇష్టం? జంప్ స్కేర్ హారర్నా లేక సైకలాజికల్ హారర్నా? కింద కమెంట్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నిజాయితీయైన మూవీ మరియు వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.